ఎపిసోడ్ ఫస్ట్ ప్రోమో వచ్చింది కదా, చూడండి ఒకసారి మీకు అర్థమవుతుంది నేను ఏం చెప్తున్నాను అనేది. సంజన జైలుకి వెళ్ళింది, ఎలా వెళ్ళింది, అలాగే అందులో ఆ డబ్బులు నిజంగా వీళ్ళకు ఫైనాన్షియల్గా యూజ్ అవుతాయా, లేకపోతే ఏదో జస్ట్ గేమా, అలాగే మనకి బిగ్ బాస్ చెప్పిన దాని ప్రకారం ఫైనల్కి మీకు ఫైనల్ వెళ్ళడానికి యూజ్ అవుతుంది, సో మిమ్మల్ని ఫైనల్లో నిల్చోబెడుతుంది అన్నట్టుగా ఆ మీనింగ్ వచ్చేట్టుగా, అంటే ఏదైనా ఇంపాక్ట్ అవుతుందా ఈ గేమ్తో అన్నట్టుగా మాట్లాడడం అయితే జరిగింది. సో ఇంకొకటి హౌస్లోకి కామనర్స్. సో కామనర్స్ అంటే మన పోయిన వాళ్ళు కాదు, మన ఒట్టి ఆడియన్స్ అనమాట. హౌస్లోకి ఆడియన్స్ అనమాట. సో ఏంటి, ఎందుకు వెళ్ళబోతున్నారు, అది మనకి ఈ రోజా రేపా అనేది చూద్దాము. సో రేపు జాయిన్ రేపు మనకు వస్తుంది. ఈరోజు మధ్యాహ్నం అట్లా వెళ్తారు. ఈరోజు నామినేషన్ లాగా మనకు ఆ గేమ్ చూపించారు కదా, ఆ బాల్ పట్టుకొని ఎవరు ఎంత డబ్బుకు అర్హులు అనేది మనము ఇవ్వచ్చు. ఫస్ట్ డీమ్ అనేది 1 లాక్ ఇచ్చారు. తర్వాత వచ్చేసి మనకి 2,50,000 ఇమాన్యుయల్కి వచ్చిందంట, 50,000 మన సుమన్ శెట్టికి వచ్చిందంట. సో ఇట్లా ఇచ్చుకున్నారనమాట. సో తనుజకి డిమాన్కి ఎలాగో ఇస్తారు. ఇదేంటంటే ఇందులో కళ్యాణ్ అయితే లేడు, ఎందుకంటే కళ్యాణ్ మనకు సంచలనంగా ఉన్నారు, చూపించింది 6 బాక్సెస్ అనమాట. సో మరి కళ్యాణ్కి ఏం యూజ్ ఉండదా అంటే, ఇంకా కళ్యాణ్ ఆల్రెడీ ఫైనల్లో ఉన్నారు కాబట్టి మరి వీళ్ళు టాప్ 5లో వెళ్ళడానికి ఏమన్నా ఇది యూజ్ అవుతుందా అన్న వేలో అయితే చెప్పడం జరిగింది. ఇక్కడ ఏంటంటే సంజనాకి అందరూ కలిసి 0 ఇచ్చారట. 0 ఇచ్చగానే ఇంకా బిగ్ బాస్ తర్వాత జైలు పంపించేసిందంట. ఏంటబ్బా నాకు అర్థం కాదు, భరణి గారి కన్నా అధ్వానమా, సుమన్ శెట్టి కన్నా అధ్వానమా? అసలు సంజన గారు లేని సీజనే లేదు. సంజన గారు లేకపోతే బిగ్ బాస్ 9 లేదు. సంజన గనక లేకపోతే బిగ్ బాస్ అదో పాతాళానికి వెళ్ళేది. ఫస్ట్ 2 వీక్స్ ఎవడు చూడలేదు, అసలు ఫస్ట్ 1 వీక్ అయితే ఎవడు చూడలేదు, దేకను కూడా దేకలేదు బిగ్ బాస్. ఏంది లొల్లి, ఒక్క మంచి సెలబ్రిటీ లేరు, ఆ కామనర్స్ వచ్చారు, వాళ్ళేందో అప్పుడు కళ్యాణ్ నచ్చలేదు, డిమాండ్ నచ్చలేదు, ఎవరు ప్రియా అండ్ ఎవరు శ్రీజ కూడా ఎవరికి నచ్చలేదు. అంత వాళ్ళ లొల్లి, వాళ్ళ ఓనర్స్, వీళ్ళు అదేంది టెనెంట్స్ అనేసరికి వాళ్ళ ఓవర్ యాక్టింగ్, వాళ్ళ ఫస్ట్లో ఎవరు నచ్చలేదు. అబ్బా ఎవరైనా కూడా చూడగా కనెక్ట్ అవుతారు, కానీ ఫస్ట్లో ఎవరికి నచ్చరు. వర్స్ట్ అంటే వర్స్ట్ థింగ్ నేను చెప్తున్నాను కదా, వరస్ట్గా అనిపించింది నాకు. అసలు అప్పుడు చూడాలని కూడా అనిపించలేదు. ఎప్పుడైతే ఆ గుడ్డు గురించి లొల్లైంది, షాంపూ గురించి లొల్లైంది, హౌస్ అంతా ఏకమై నువ్వు తప్పు చేసినావన్నా కూడా వనకలే తనకలే బెనకలే అన్నట్టుగా సంజన గారు గమ్మున కూర్చున్నారబ్బా. కంటెంట్ క్వీన్ ఆమెకు 0 ఇచ్చి మీరు ఏం చేయడం ఏంటి అంటే, ఓటింగ్లో లీస్ట్ ఉందనా, నిన్న రీతుకతో ఉంది కదా లీస్ట్ ఓటింగ్ ఉందనా, ఎందుకు మీకు అంత చులకన ఆమె అంటే? అసలు బిగ్ బాస్ కోసం కష్టపడిందే ఆమె. 5 స్టార్స్ వచ్చాక తగ్గింది, ఎందుకంటే ఇప్పుడు నోరేసుకొని పడితే నేను అనవసరంగా బ్యాడ్ అయిపోతాను చెప్పేసి తగ్గింది. మళ్ళీ తర్వాత కంటెంట్ స్టార్ట్ చేసింది ఆమె లేకపోతే లేదు అసలు. ఆమెతోని పోపు లొల్లి కానీ ప్రతి లొల్లి. మొన్న రీతుది కావాలని తీసుకొచ్చి తన చుట్టూ తిప్పుకుంది గేమ్. రీతు గురించి ఒక పాయింట్ మాట్లాడి మళ్ళీ అది కూడా తప్పుగా మాట్లాడలేదు. నాక్స్ అన్ని కింద మీద పడేసింది, బతిలాడించుకుంది, అంత గేమర్ తను. అలాంటిది తనది ఏం లేదన్నట్టుగా 0 ఇవ్వడం ఏంటి? సుమన్ అన్న ఏమంటే, సుమన్ అన్నకు మీరు ఓట్స్ కోసం ఇది చేస్తున్నారా? సుమన్ అన్న అంతా ఆడాడా? అసలు ఏమి ఇచ్చాడు కంటెంట్ అంటే, సుమన్ అన్న రాగానే నాకు సార్ ఏం ఆడలేదు, ఆడియన్స్ వచ్చేసి ఓ ఓ ఓ అని చప్పట్లు కొడుతున్నారు, దాన్ని చూసి ఫిదా అవుతున్నారా? ఫస్ట్ 1 వీక్ ఆయన దేకను కూడా దేకలే మీరు, ఫస్ట్ 2 వీక్స్ ఆయన దేకలేదు. ఎప్పుడైతే నాకు సార్ ఎత్తుకొని స్టార్ట్ చేసిన అప్పటి నుంచి వీళ్ళు దేకుతున్నారు. షుమ్ము అంటారు తనుజ, ఇంకా అందరు చుమ్ముడోలింగ్ అంటారు. అసలు ఆయన ఏం చేశారు? ఆయన మంచోడు, మనస్తత్వం అదంతా మంచిదే, కానీ ఆయన గేమ్కి సూట్ అవ్వడు, బిగ్ బాస్కి సూట్ అయ్యే పర్సన్ కాదు కదా అతను. సో అలాంటిది మీరు ఎట్లా అతన్ని ఒక టాప్లో ఉంచుతున్నారు? అతను 50,000 అర్హుడు అయితే సంజన 50,000 అర్హురాలు కాదా? ఏమంటే మాటలు తోలింది, మాటలు జారింది, కానీ రీతు మీరు టాప్ 5లో ఉన్నారనుకుంటే రీతు కన్నా ఎక్కువ ఓటింగ్ పడింది అంటే అప్పుడన్నా మీరు ఆలోచించాలి కదా. ప్రతిసారి సంజనకు సేవ్ అవుతున్నారంటే అప్పుడన్నా ఆలోచించాలి కదా, సంజనకి ఏంటి ఏముంది అనేది కొంచెమైనా ఆలోచించాలా, కొంచెమైనా తెలివి బుర్ర ఉపయోగించాలా? ఎందుకు మీరు ఉపయోగించట్లేదు? బుర్ర బుద్ధి ఏం లేదా మీకు? వరస్ట్ అబ్బా, నాకు అర్థం కాదు. ఆ అమ్మాయి లేకపోతే ఎట్లుంటది? మీరంతా గమ్మున ఏ మూల కామూల కూర్చొని ముచ్చట్లు పెడతారప్ప. ఎవరన్నా కంటెంట్ క్రియేట్ చేస్తారు, ఇప్పటికీ ఏదో ఒక కంటెంట్ చేద్దామన్న థాట్లో ఉంటుంది. షీఈస్ వెరీ టాలెంటెడ్, చాలా హుషారుంది ఆమె. అసలు భాష వచ్చి రాని ఫస్ట్లో అసలు కొంచెం రాకపోయేది, అలాంటిది ఒక లెవెల్లోకి ఎదిగింది. అసలు ఇదంతా ఒకవేళ సంజన గారికి ఈ వీక్ చాలా సానుభూతి వచ్చేస్తుంది, గోట్లు గుద్దేస్తారు. కాకపోతే కొంచెం ఓటింగ్ తక్కువ ఉంది, టాప్ 5లో పెట్టాలనుకుంటున్నాడేమో తెలియదు. బిగ్ బాస్ కావాలని జైలుకు చేశాడో కూడా తెలియదు, ఎందుకంటే కంటెంట్ క్వీన్ టాప్
టాప్ 5లో ఉండాలని చెప్పేసి ఇలా ప్లాన్ చేసినా ఆశ్చర్యపోని అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు జైల్లో వేస్తే ఆమెకు సింపతి గెయిన్ అవుతుంది, ఖచ్చితంగా ఓట్స్ పడతాయి, ఖచ్చితంగా టాప్ 5 ఫిక్స్ అనుకోండి. ఇంకా అంజన గారు టాప్ 5 ఫిక్స్. ఎందుకంటే భరణి హారికి అర్హత లేదు, సుమన్ అన్నకి అర్హత లేదు, 100% అర్హత లేదు. భరణి గారు ఆల్రెడీ వెళ్ళేసి వచ్చారు. సుమన్ అన్న అసలు కంటెంట్ కూడా ఇయ్యాడు, ఇంత మాట్లాడు, ఇంత ఏదో ఉన్నాడంటే ఉన్నాడు, కానీ టాప్ 5 అర్హత కాదు. ఇన్ని 13 వీక్స్ 14 వీక్స్ ఉండే అర్హత అస్సలు లేదు ఆయనకి, నిజం చెప్తున్నాను. ఎందుకంటే ఆయన అంటూ ఏమంటారు కుకింగ్లో హెల్పింగ్ చేయడము, ఏంటి కూరగాయలు కట్టి చేయడము, ఆలుగడ్డ పొడి తీయడం, ఇది తప్ప ఆయన చేసింది ఏం లేదబ్బా, నిజం చెప్తున్నాను. జోక్స్ కూడా వేయడు, జోక్స్ వేయచ్చు. సినిమాలలో జోకర్గా చేసిన అతను ఇంత కూడా జోక్స్ పండిస్తలేడు, గమ్మున కూర్చుంటాడు. ఫస్ట్ 1 వీక్ 2 వీక్స్ పోతాడు అనుకున్నా. సంజన అయినా, ఫ్లోరా షైని అయినా, సుమన్ అన్న అయినా వీళ్ళు ఫస్ట్ వీక్లో వెళ్దామనుకున్న క్యాండిడేట్స్. అటువంటిది సుమన్ అన్నను ఓటింగ్ ఉందని చెప్పేసి ఉంచుతా వస్తా వచ్చారు. అది ఇప్పుడు ఫ్లోరా వెళ్ళిపోయింది. సంజన గారు కూడా వెళ్ళిపోతాను అనుకున్నా, కానీ ఆమె కంటెంట్ క్వీన్, ఆమె వెళ్తే ఎట్లా, అసలు వెళ్ళనే కూడదు. సో ఖచ్చితంగా ఇప్పటి నుంచి ఓటింగ్లో కూడా ప్రతి ఒక్కరు నచ్చిన కంటెస్టెంట్స్కి వేసుకొని క్రాస్ ఓటింగ్ ఏమి ఉండదు. కళ్యాణ్ పండగ కూడా ఓటింగ్లో ఉన్నాడు, అందరూ ఓటింగ్లో ఉన్నారు ఇప్పుడు. సో లాస్ట్ వరకు అందరు ఓటింగ్లో ఉంటారు, క్రాస్ ఓటింగ్ జరపకుండా అందరినీ ఓటింగ్లో దించేశాడు. ఎవరు విన్నర్ అవ్వాలనుకుంటారో వాళ్ళకు ఓట్స్ వేసుకోండి, మిస్డ్ కాల్స్ కూడా ఇచ్చుకోండి. మిస్డ్ కాల్స్ కలవదు, ఒక మిస్డ్ కాలే డైలీ, కాబట్టి ఖచ్చితంగా మిస్డ్ కాల్ మీరు ట్రై చేయండి. మీకు నచ్చిన పర్సన్కి అయితే ఓట్ వేసుకోండి. ఎందుకంటే ఏదైనా జరగచ్చు, ఎలా అయినా జరగచ్చు. అలాగే రేపు ఆడియన్స్ లోపలికి వెళ్తున్నారు, వాళ్ళ క్వశ్చన్స్తో కూడా విన్నర్ డిసైడ్ అవ్వచ్చు. వాళ్ళు పిచ్చి పిచ్చి క్వశ్చన్లు అడగచ్చు, గలీజ్ క్వశ్చన్లు అడగచ్చు, వాళ్ళని తికమక పెట్టచ్చు. ఆ తికమకలో వీళ్ళు ఏమైనా నోరు జారితే వీళ్ళకు బ్యాడ్ అయ్యే ఛాన్సెస్ ఉంది, మంచిగా మాట్లాడితే గుడ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఏదైనా జరగచ్చు రేపటి నుంచి, రేపు ఒక రేంజ్లో ఉండబోతోంది. అలాగే ఈ రోజు సంజన గారికి ఫుల్ సానుభూతి, సింపతి వచ్చేస్తుంది. జైలు పెట్టారంటే ఆమెను ఏ గేమ్లో తీసుకోరు, ఏ గేమ్ ఆడనియరు. పాపం గేమ్స్ ఆడతలేదు, మొన్న ఆడలే, ఎంత బాగా ఆడింది. గేమ్లోకి తీసుకోరు, కార్నర్ చేస్తారు, ఏడుస్తుంది, మళ్ళీ వచ్చి కంటెంట్ క్రియేట్ చేస్తుంది. ఇమాన్యుయల్ నమ్ముకుంటే ఇమాన్యుయల్ ఒక్క దాంట్లో కూడా ఆమెకు హెల్ప్ చేయలేదు, ఇంకా ఇమాన్యుయల్కే సపోర్ట్గా ఉంది. ఇంకా నిన్న రాత్రి వీళ్ళు నలుగురు మాట్లాడుకుంటారు, డిమాన్, కళ్యాణ్, ఇమాన్యుయల్, తనుజ, వీళ్ళు. మనం రీతు టాప్ 5లో ఉంటుంది అనుకున్నా అంటే డిమాన్ అంటాడు మనం నలుగురము టాప్ 5, ఎవరో ఒకరు మన నలుగురిలోనే కప్పు కొడతారు అని చెప్తాడు. అంటే టాప్ 5లో ఎవరు సంజన ఉండద్దనా మీ ఫీలింగ్? సంజన లేదనా? రీతు ఉంటుంది అంటే ఎవరు ఉండడండి, డిమాండ్ ఉండడనా? ఎవరి ఉద్దేశం ఏంటి నాకు అర్థం కాలేదు. నేను వాళ్ళు ఎక్కువసేపు ఇవ్వలేదు, మిడ్ నైట్ అదొకటి మాట్లాడుకుంటూ తింటూ పోయి పడుకుంటారు, అంత ఇంకేం లేదనమాట. సో వరస్ట్ థింగ్ అనమాట. సో ఏం జరగబోతోంది ముందు ముందు, ఎలా ఉండబోతుంది ఈ వీక్ ఏమి ఉండదు అనుకున్నా, కానీ ఈ వీక్ కూడా బాగానే ఉంటుంది, ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. సో లాస్ట్ వరకు ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠ రేపుతాడు మా బిగ్ బాస్ మేబీ. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.